200 ఏ పేరు మీ పేరు? నా పేరు జగ్భూషణ్. చెప్పండి. 2024లో రిటైర్ అయ్యాను. ఉమ్, 25 జూన్లో రిటైర్ అయినా. ఓకే. ఇంకో ఇప్పటివరకు ఒక్క పైసా దొరకలే నేను. మా, ఒక్క పైసా దొరకలే. ఉమ్, ఇంకో హాస్పిటల్లో పొంటి తిరుగుతున్నాను నేను. ఉమ్, హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ ఉమ్, ఒక్కొక్క పైసా జీపీఎఫ్లో జమ చేసుకోవడం అయింది. ఉమ్, గ్రూప్ ఇన్సూరెన్స్ జమ చేసుకోవడం అయింది. ఒక్క పైసా దొరకలే. ఉమ్, రిటైర్ అయిన తర్వాత ఏదో ఇంత దుకాణం పెట్టుకొని బతుకుదాం, లేకుంటే పిల్లల చదువుకు పంపిద్దాం, ఇల్లు కట్టుకుందాం అనుకొని ఎన్నో ప్లానింగ్లు వేసుకొని పైసా జమ చేస్తే ఇవాళ ఒక్క పైసా దొరకకుండా 85 మంది చచ్చిరు వాళ్ళు. ఉమ్, ఇంకా ముందు కూడా ఇదే ఆలోచన, ఇగో ఇట్లనే సంచులు పట్టుకొని ఎండలలా బా. ఇంకెంతమంది చస్తారో, ఇంకెంతమంది చచ్చే వరకు చూస్తారో. తెలంగాణలో ఎంతమంది చచ్చిరో తెలియదు, ఒకరిద్దరికి హైలైట్ చేసుకొని తెలంగాణను తెప్పించుకున్నారు. ఇక్కడ ఉద్యోగులు 40-41 సంవత్సరాలు ఉద్యోగం ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్లకు ఇంతమంది చచ్చినా ఉమ్, కనువిప్పు జరుగుతలేదు. ఉమ్, కనువిప్పు జరుగుతుంది. దీనికి కూడా కొంతమంది మరి ఎట్లా తీసుకుంటారో అర్థమవుతలేదు. ఏదో కొద్దిసేపు టైంపాస్కి నిరసన చేస్తున్నారు, ఉమ్, ఆ తర్వాత వదిలేస్తున్నారు. కథం ఏంటంటే మేము నిరసన చేసినాం, అయిపోయింది, ఇక మీ గురించి చేసినాం, అయిపోయింది. పట్టించుకునే వాళ్ళే లేరు. విన్నారా ఎంత దారుణం అండి ఇది. మేము నేను 41 సంవత్సరాలు ఏ ఉద్యోగం. డిపార్ట్మెంట్ లో చేశారు మీరు? నేను జువెనైల్ డిపార్ట్మెంట్, జైల్ డిపార్ట్మెంట్. బాల నేరస్తులకు, ఉమ్, అనాథ బాలలకు, వీధి మీద రోడ్ల మీద ఉన్న పిల్లలకు ఆదరణ చేసి వాళ్ళకు మంచి స్థాయిగా తయారు చేసిన వాడిని నేను. బా, బా, బా. 41 సంవత్సరాల్లో ఉమ్, ఎంతో మందికి మంచి స్థాయిగా తయారు చేసిన వాడిని. ఉమ్, ఉమ్, విన్నారా ఎంతోమంది క్రిమినల్స్కి వాళ్ళకు వీళ్ళకు ఒక స్థాయికి తెచ్చిన ఉద్యోగిని నేను. ఉమ్. విన్నారా అలాంటిది నాకు ఇప్పటివరకు ఒక పైసా దొరకలేదు. ఎంతమంది పిల్లలు సార్ మీకు? నాకు 2 అబ్బాయిలు. ఉమ్, రెండో అబ్బాయికి సెటిల్మెంట్ కాలేదు. ఉమ్, పిల్లలు ప్రైవేట్ ఉద్యోగులు. ఉమ్. విన్నారా ఏదో వచ్చిన దాంట్లో సుఖంగా బతుకుదామనంటే ఎంత రావాల్సి వస్తుంది పిల్లలకు వస్తే? నాకు సుమారు 60,000 రావాలి, 60 లక్షలు రావాలి. బా, బా. విన్నారా దాంట్లో గ్రాడ్యుయేటీ ప్రభుత్వం దానికోండి 15 లక్షలు వదిలేసాయి. ఇప్పుడు 40 మిగతా అన్నీ మా సొంత జీతం పైసలే, కట్టని- జీతం కట్టిన పైసలే. విన్నారా జీతం కట్టిన. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏముంటుంది కదా సార్? ఇక డబ్బులు లేకుంటే రాజ్యం ఎట్లా నడుస్తుంది సార్? ఉమ్, డబ్బులు ఉన్నదే కదా రాజ్యం నడిచేది. డబ్బులు లేకుంటే ఏమన్నా ఎక్కడైనా తగ్గిందా చెప్పండి? ఆడంబరాలకు అయినా కానీ అవి తగ్గవు. ఎక్కడైనా తగ్గిందా చెప్పండి? కార్యక్రమాలకి వాటిని ఏం తగ్గిందా? తగ్గించరు. వాళ్ళు హెలికాప్టర్ తిరగడం ఏమైనా తగ్గిందా? విన్నరా ఢిల్లీకి వెళ్ళడం అందుకని- తగ్గిందా? అందుకని ఏం లేదు సార్, 40 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇప్పటివరకు ఉద్యోగులకు ఇట్లా చేయలేదు సార్. విన్నారా ఇప్పుడు కూడా సమయం ఉన్నది. ముఖ్యమంత్రి గారు చాలా మంచి మేధావి, ఉమ్, వారికి కోరి తెచ్చుకున్నారు ఉద్యోగులు. అవును. వారు వస్తే ఉద్యోగులకు కొద్దిగా ఏదో మంచి బాగుంటుందని benefit జరుగుతుంది. కోరి తెచ్చుకున్నారు. అయితే ఆ ఉద్యోగులకు ఇప్పుడు శాపంలాగా అయిపోయింది. ఇప్పటి కూడా సమయం ఉన్నది. వాళ్ళు మాలాంటి 65-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. విన్నారా ఈ వయసులో ఈ వయసులో ఉన్న వాళ్ళకు ఇప్పుడు మనం ఎవరికైనా కానీ పెద్దవాళ్ళకు ఆశీర్వాదం గురించి ఎన్నో ఖర్చు పెట్టి మనం ఆడంబరాలు చేస్తాం, కళ్యాణం చేస్తాం, అత్యంతలు వేయరు అని. ఉమ్, విన్నారా అట్లా ఆశీర్వాదం తీసుకోవాలి సార్. విన్నారా ఇప్పుడు 85 మంది చచ్చిరంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఎంత ఘోష ఉన్నది, దోశ సార్, దోశ. ఎంత ఘోష ఉన్నది. వాస్తవం. ఇప్పుడు కోర్టు నుంచి తెచ్చుకుంటూ ఆర్డర్ వాళ్ళకి దొరుకుతుంది అనగా వినా ప్రతి ఒక్క ఉద్యోగి కోర్టుకి ఏడబోతాం. ఇప్పుడు నేనున్నా ఏడబోవాలి, నేను ఎవరికి అడగాలి? నేను అన్నిటికీ ఒకటే సొల్యూషన్. నేను ఇంకోటి చెప్పాలేమనుకుంటున్నా అంటే, రిటైర్మెంట్ రోజున ఉద్యోగికి షాలువా కప్పుతారు సార్, ఓ పూలదండ వేస్తారు. కొత్త స్కీమ్గా ఒక చిన్న విషం బాటలు ఇచ్చేసి గిఫ్ట్ కింద, నాన్న ఇక నువ్వు ఇది తాగేసి ఇక వండుకో మంచిగా అని ఒకటి ఇచ్చేస్తే అది ఇక సుఖం. ఈ లొల్లి ఉండదు, పంచాది ఉండదు. ఫైనల్ స్టేజ్ అది. ఆ ఉద్యోగం ఏం చేస్తాడు? మండి మాట్లాడని మాట్లాడు. విన్నారా ఆ ఉద్యోగం ఏం చేస్తాడు? చాలు ఇక దొరకలేదు అని. ఇప్పుడు ఎవరికి ఆశ చచ్చిన తర్వాత పైసలు దొరికితే ఎవరికి ఏం చేస్తారు? ఏదో ఇంత పైసలు దొరికితే తీర్థయాత్రలు, పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, సమాజం. ఇప్పుడు నాకు దొరికిన పైసలు 60 లక్షలు నేను తింటానా, పంటనా, వేసుకుంటానా? అందులో 50% సమాజానికి కదా, ప్రభుత్వాన్ని మళ్ళీ రొటేషన్ కింద ప్రభుత్వానికి ఖర్చు పెడతాయి కదా. బట్టలు కొనో, విధవాళ్ళకు పంచో, గుళ్ళకు పంచో, దానికే పంచో, దీనికో పంచి అలా 50% ఖర్చు పెడుతుంది. 50% పిల్లల కార్యక్రమాలకు జరుగుతాయి కదా.
రైట్ సార్. ఎప్పటివరకు ఈ తపన 2 సంవత్సరాలు కావస్తుంది. ఆ, ఎక్స్ట్రా పైసలు ఏం అడుగుతలేం వినరా. Right. అట్లా ఒక చిన్నది ఏం లేదు సార్ రిక్వెస్ట్. ముఖ్యమంత్రి గారు చాలా మంచివారు, వారు అన్నీ తెలుసు విషయాలు, కాకపోతే వారికి ఎవరో పక్కదారి పట్టిస్తురేమో ఉమ్, ఈ విషయం పైన. ఉమ్, అట్లా కాకుండా వాళ్ళు ఆలోచించి కొద్దిగా ఇచ్చేస్తే మొత్తం ఒకసారి ఇవ్వకుండా కొద్దిగా నన్ను ఇచ్చుకుంటేనన్నా. అవును. ఇప్పుడు ముందు వీళ్ళు స్వతహాగా పైసలు తినక సార్, నేను ఆ రోజుల్లో అన్నం అంటే సరిగ్గా తినక జీపీఎఫ్లో పైసలు జమ చేసుకున్నా. ఉమ్, ఫస్ట్ ఆ జీపీఎఫ్ పైసలు ఇచ్చేస్తే, చాలు. ఆ తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ పైసలు, ఆ తర్వాత కమిటేషన్ పైసలు, ఇవన్నీ మా పైసలే. ఒక గ్రాడ్యుయేటీ ఒకటే ప్రభుత్వము లోన్ కింద ఇచ్చేది విన్నారా. రైట్ సార్, మీ సమస్యలను త్వరగా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ మీకు మీ సమస్య తీరేదాకా మా ఛానల్స్ అన్నీ కూడా మీ తరపున ఫైట్ చేస్తాయి. ఎందుకంటే ఈ సమస్య ఈరోజు మీకు వచ్చింది, రేపు ఇంకొకరు రాకుండా మనం గట్టి ఫైట్ చేయాలి. రైట్ రైట్. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి సార్ Thank you, sir. దయచేసి. వారు మంచి వారు ఒప్పుకుంటారనే ఆశ ఉంది మాకు. థ్యాంక్ యూ.